హలో ఫ్రెండ్స్. దోస విత్ బెండకాయ కర్రీ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం? బెండకాయ కర్రీ అనే కాదు, కామన్‌గా ఏ కర్రీతో అయినా దోస బావుంటుంది. నాకైతే చట్నీస్‌తో తినడం కంటే ఇలా కర్రీస్‌తో తినడమే ఇష్టం. చట్నీస్‌తో తింటే హెవీగా అనిపిస్తుంది ఏ టిఫిన్ అయినా. అదే కర్రీస్‌తో అయితే లైట్‌గా అనిపిస్తుంది. అవునా కాదా మీరే చెప్పండి. అయితే ఇంతకుముందు వెజిటబుల్స్ చాలా టేస్టీగా ఉండేవి. కానీ ఇప్పుడు వెజిటబుల్స్ టేస్టీగా ఉండట్లేవు. తొందరగా ఉడకట్లేవు కూడా. అయితే అలా ఉడకనప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. ఏం చేయాలంటే, మనం తాలింపేసుకున్నాక వెజిటబుల్ కూడా వేసుకుంటాం కదా! వేసుకున్నాక ఇలా మూత పెట్టాక దాని మీద కొంచెం వాటర్ వేయాలనమాట. అలా వాటర్ వేసి ఏమవుతుందంటే తొందరగా మగ్గుతుంది కర్రీ. అందులో ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నా సరిపోతుంది. కర్రీ టేస్ట్ కూడా బావుంటుంది. నేనైతే ఆల్మోస్ట్ కర్రీస్ అన్నీ ఇలానే చేస్తాను. చాలా టేస్టీగా వస్తాయి అండ్ తొందరగా ఫాస్ట్‌గా మగ్గుతుంది కూడా. చూసారు కదా! ఇక్కడ పీస్ ఎంత సాఫ్ట్‌గా కట్ అవుతుందో. తొందరగా ఉడుకుతుందనమాట మనం ఇలా కర్రీ వండుకుంటే. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.